ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పరీక్షా ఫలితాలు ఏప్రిల్ 23వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు విడుదల కావడం జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పరీక్షా ఫలితాలలో 81% మంది విద్యార్థులు పాస్ అయ్యారు. 6,14,459 మంది విద్యార్థులు ఈ 10వ తరగతి పరీక్షలను రాయగా 4,98,585 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఫెయిల్ అయిన విద్యార్థులు బాధపడకుండా సప్లిమెంటరీ ఎగ్జామ్ కోసం సిద్ధం కాండి. ఎలాగైనా సరే సప్లిమెంటరీ పరీక్షలో పాస్ అయ్యేలా చదువుకోండి. ఈ 10వ తరగతి సప్లిమెంటరీ ఎగ్జామ్ ఫీజును ఏప్రిల్ 24వ తేదీ నుండి ఏప్రిల్ 30వ తేదీ లోపు చెల్లించాలి. ఆలస్య రుసుము 50 రూపాయలతో మే 19 వరకు చెల్లించవచ్చు. ఈ సప్లిమెంటరీ పరీక్షలు మే 19 నుండి మే 28వ తేదీ వరకు జరుగుతాయి. ఈ 10వ తరగతి పరీక్షలను చాలా బాగా రాసి తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్ పెట్టుకోండి. రీకౌంటింగ్ అంటే మీ మార్కులను మళ్ళీ కౌంట్ చేయడం జరుగుతుంది. రీవెరిఫికేషన్ అంటే మీ పేపర్ను మళ్ళీ కరెక్షన్ చేయడం జరుగుతుంది. పరీక్షను బాగా రాశాను అనే నమ్మకం ఉంటే రీకౌంటింగ్ కన్నా రీవెరిఫికేషన్ బెటర్. రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్ కోసం విద్యార్థులు ఏప్రిల్ 24వ తేదీ నుండి మే 1వ తేదీ వరకు అప్లై చేసుకోవాలి. రీకౌంటింగ్కు ఒక్కో సబ్జెక్టుకు 500 రూపాయల ఫీజు ఉంది. రీవెరిఫికేషన్కు ఒక్కో సబ్జెక్టుకు 1000 రూపాయల ఫీజు ఉంది. మీరు ఎగ్జామ్ బాగా రాసి తక్కువ మార్కులు వచ్చిన సబ్జెక్టుకు ఈ రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్ ఆప్షన్ను యూజ్ చేసుకోండి.